ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అబద్ధాలనే పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పరిచిండు. ప్రతి ఆడబిడ్డకు కూడా బతుకమ్మ చీరలు రెండేసి చీరలు ఇస్తా అని చెప్పిండు. కానీ చీరలు లేవు. మా చీరలు ఇవి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు ఇవి. రేవంత్ రెడ్డి నీ చీరలు ఎక్కడా అని ప్రజలు అడుగుతా ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి ఆనవాళ్ళను తూర్చేస్తానంటా ఉన్నాడు. కేసీఆర్ గారి ఆనవాళ్ళను తూర్చేసే దమ్ము నీకుందా? అసలు మాట మీద నిలబడే దమ్ము నీకుందా? ఇవాళ తులం బంగారం ఇస్తాను, 2 చీరలు ఇస్తాను, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తాను, 2500 రూపాయలు ఇస్తాను. ఇప్పటికే 1,00,000 బాగి పడ్డ ఒక్కొక్క ఆడబిడ్డకు నువ్వు అవన్నీ కూడా చెల్లించవలసిన అవసరం ఉంది. ఇవాళ గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ కీలక పాత్ర వహించింది. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కి బతుకమ్మ ఆడే నిరసనను తెలియజేస్తే మన రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించి తంగేడు పువ్వును రాష్ట్ర పువ్వుగా ప్రకటించి మన గౌరవాన్ని, ఆడబిడ్డల గౌరవాన్ని ఆకాశమంతెత్తులో నిలబెట్టిండు. ఇవాళ ఖండాంతరాల్లో కూడా మన ఆడబిడ్డలు బతుకమ్మను ఆడుకుంటా ఉన్నారు. దానికి నిదర్శనం మన తెలంగాణ ఆడబిడ్డలకు దక్కిన అదురైన గౌరవంగా మేము భావిస్తా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మమ్మల్ని అవమానపరిచే విధంగా ఉంది. అన్ని అబద్ధాలు ఆడడం, ఆడబిడ్డలంటే ఆయనకు చులకనైపోయింది. ఆడబిడ్డల మీద అబద్ధాలు ఆడుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసినావు నువ్వు. ఇవాళ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కించపరిచినావు. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. అలాంటి తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను మాయం చేసినప్పుడే నేను నిజ రూపం ప్రజలందరికీ కూడా తెలిసింది. కేసీఆర్ ఆనవాళ్ళను చూడ్చేద్దాము నీకు లేదు. తెలంగాణ ఆడబిడ్డల గుండెల్లో కేసీఆర్ ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తరతరాలు కూడా గుర్తుంచుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఖండాంతరాల్లో కేసీఆర్ గారి చరిత్ర ఘనమైన చరిత్ర. బతుకమ్మ అంత చరిత్ర ఆయన చరిత్ర. గౌరవ కేసీఆర్ గారికి మా ఆడబిడ్డలందరూ కూడా చెప్తా ఉన్నాం, సార్ మళ్ళీ రాబోయే కాలంలో మీరే ముఖ్యమంత్రి. మీ హయాంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిర్రు, కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు, ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు చేసిండ్రు. అన్నీ కూడా ఆడబిడ్డలకు పెద్దపీట వేసి సంక్షేమ పథకాలను అందించిన మీకు మరొకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. సార్ ఒకటే, చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలుస్తుంది. ఈ 20 నెలల కాలంలో మీ ప్రభుత్వము, మీ సంక్షేమ పథకాల విలువ ప్రజలకు తెలిసింది. అందరూ కూడా మీరు మళ్ళీ సారే కావాలి, కారే రావాలి అంటా ఉన్నారు. అదేవిధంగా పల్లెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సారే రావాలి, మళ్ళీ కారే కావాలనే విధంగా నినాదం ఉంది. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ ప్రజలను, మహిళలను, ముఖ్యంగా మహిళలను నమ్మించి వాళ్లకు లేనిపోని ఆశ చెప్పి ప్రభుత్వంలో కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి తెలంగాణ మహిళా లోకాన్ని మోసం చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం వచ్చే ముందు మరి మహిళలకు, అత్తకు, కోడలకు కూడా ప్రతి ఇంటికి 2500 ఇస్తామని, కళ్యాణ లక్ష్మి మరి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని, 2000 ఒంటరి మహిళలకు కానీ, వృద్ధాప్య మహిళలకు కానీ 2000తో పాటు 4000 రూపాయలు చేస్తామని అన్నాడు. మహిళా లోకాన్ని పెద్ద ఎత్తున మరి నమ్మించి ఇలా ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరోసారి మహిళా లోకాన్ని, ఆ రోజు 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా మరి బతుకమ్మ పండుగ గొప్ప పండుగ, మంచిగా కొత్త బట్టలు కట్టుకొని వారు బతుకమ్మ ఆడాలనే ఉద్దేశంతో మరి ఒక పుట్టింటి కట్నంగా మరి ఆ రోజు ఆడబిడ్డలందరికీ చీరలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి దాన్ని మరిపియాలని ఇలా మరోసారి చీరలు ఇస్తాం అని మరొక్కసారి మహిళా లోకాన్ని మోసం చేసినందుకు వెంటనే తెలంగాణ మహిళా మనులందరికీ మరి బహిరంగ క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇక నమ్మరు, మహిళలు మిమ్మల్ని నమ్మరు. 2500 వేలాయి, గ్యాస్ అన్నారు గ్యాస్ వేయింది, కరెంట్ అన్నారు కరెంటు వేయింది, తులం బంగారం అన్నారు తులం బంగారం వేయింది, స్కూటీ విద్యార్థులకు, విద్యార్థినికులకు అందరికి స్కూటీ ఇస్తున్నారు, స్కూటీ మోసం చేసారు. ఇవాళ మహిళా లోకం అందరికి కూడా బతుకమ్మ చీరలు ఇస్తా అంటే పాపం ఈ ప్రభుత్వం చీరలు ఇస్తాయనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్న మహిళా లోకం అంతా మరి ఆశతోని ఎదురు చూసిర్రు. మరి షాపింగ్ కూడా చేయలేని పరిస్థితి ఉండే. కానీ ఇవాళ మళ్ళా మహిళా లోకాన్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు బహిరంగమైన క్షమాపణ చెప్పాలి.
కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మీతో ఏం చేతన కాదు, మీరు ఏం చేయరు. ఈ మహిళా లోకం, రైతాంగం, విద్యార్థి, ఉద్యోగులు, వ్యాపారులందరూ కూడా తెలిసిపోయింది. 22 నెలల పాలనలో 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిరు, తర్వాత చెప్పిన హామీలు ఎగ్గొట్టిరు. తప్పకుండా ప్రజలు గ్రామాలలో మిమ్మల్ని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టేందుకు మహిళా లోకం అంతా ఎదుర్కొంటుందని తెలియజేస్తూ బహిరంగ క్షమాపణ వెంటనే చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.